గల్ఫ్ భూమి మీది నరకం అది. అక్కడికి వెళ్ళడమే గాని తిరిగి రావడం కల్లా. సూటిగా చెప్పాలంటే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళడం అంటే చావును వెతుక్కుంటూ పోవడమే. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపసు వస్తే కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఇప్పుడు గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు తెలంగాణ బిడ్డలు. ఇక్కడ ఉపాధి లేక పొట్ట చేత పట్టుకుని ఎడారి దేశాల్లో ఎండమావులను వెతుక్కుంటూ పోతున్నారు. ఇల్లు వాకిలి అయినా వాళ్ళందరినీ వదిలి వలసపోయిన తెలంగాణ బిడ్డలు అక్కడ నరకం చూస్తున్నారు. దినదిన గండంలా బతుకేడుస్తున్నారు. ఆ నరక కూపంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే చాలన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి గోడు వినిపించడం లేదు. గల్ఫ్ కార్మికుల గోసను అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని పట్టించుకుంటే ఒట్టు. వాళ్లు మన బిడ్డలు కాదన్నట్టుగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. బాధిత కుటుంబాలు వేడుకుంటున్నా కరుడుగట్టిన ఈ పాలకుల గుండెలు కరగడం లేదు. జోర్డాన్ దేశంలో మొత్తం 12 మంది తెలంగాణ కార్మికులు చిక్కుకున్నారు. ఆ కార్మికుల గోడును రేవంత్ సర్కార్ ఆలకించడం లేదు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులు జోర్డాన్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారి చేతిలో చిల్లి గవ్వలేదు. పోనీ ఎలాగైనా స్వదేశానికి తిరిగి వద్దామంటే కంపెనీలు వారికి అనుమతి ఇవ్వడం లేదు. పాస్పోర్టులు, వీసాలు లాక్కుని దగ్గర పెట్టుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో 12 మంది తెలంగాణ బిడ్డలు జోర్డాన్లోనే మగ్గిపోతున్నారు. అసలు ఈ కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? గల్ఫ్ కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం అనేక హామీలు గుప్పించారు. ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వెతలు తీరుస్తామని నమ్మబలికారు. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని కూడా తీపి మాటలు చెప్పారు. అంతేనా, విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోయాయి. ఇప్పటిదాకా ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. సంక్షేమ బోర్డు ఊసేలేదు. అడిగితే పట్టించుకోవడం లేదు. కనీసం అక్కడ చిక్కుకున్న వారిని తీసుకురమ్మని కోరినా పాలకులకు చెవికెక్కడం లేదు. అత్యంత నిర్దయగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్. జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకురావాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీకి అతీగతి లేదని మండిపడ్డారాయన. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు దిక్కులేదని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనలో వలసలు వాపసు వస్తే కాంగ్రెస్ పాలనలో వలసలు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులను వెనక్కి రప్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెండు 2024 వచ్చాం సార్. వ్యవసాయ కూలీగా వెళ్ళాము సార్, అగ్రికల్చర్ లేబర్కి వెళ్ళాము. ఇక్కడికి వచ్చినాక వసతి కరెక్ట్ లేక అబ్జెక్షన్ చేస్తే ఏమన్నారంటే 6 నెలల దాకా ఆకమ్మ పడ్డ 6 నెలల దాకా వెళ్ళరాదన్నారు సార్. 6 నెలలు కంటిన్యూ చేసినాము. తర్వాత అడిగితే ఏమన్నారంటే ఖచ్చితంగా 1 ఇయర్ చేయాలి, 6 నెలలు అంటే ఇట్లా పెనాల్టీ కట్టి వెళ్ళాలంటే ఇక ఇబ్బంది అయినా సరే ఒక 1 ఇయర్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే వెళ్ళడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఇంకో 1 ఇయర్ చేయాలన్నమాట అన్నారు సార్. దీనివల్ల ఏంటంటే ఫుడ్ ఒకటి కరెక్ట్ లేక చాలా మందికి వెయిట్ లాస్ అవడం కానీ, ఇంకా ఆరోగ్యం బీపీ ఎక్కువడం కానీ, షుగర్ ఎక్కువడం కానీ అవి ఇట్లా అయితే సరిగ్గా వాతావరణం కూడా కరెక్ట్ లేక అలా ఆక్సిజన్ ఉండదు సార్. గ్రీన్ హౌస్ వెళ్ళడానికి వీల్లేదు. 3,50,000 రూపాయలు కట్టి వెళ్ళండి అంటుంది సార్. మేజర్ గా ఫుడ్ ప్రాపర్ గా లేదు. ఫుడ్ కరెక్ట్ ఉండి నీకు వర్క్ అనేది ఎంతైనా నడుస్తుంది సార్. ఫుడ్ ప్రాపర్ గా లేనప్పుడు ఏం వర్క్ చేస్తాం సార్. ఫుడ్ కోసం ఏమైనా అడిగితే ఎండలో నిలబెట్టడం కానీ, పనిష్మెంట్ సాలరీ కట్ చేయడం కానీ ఇవే జరుగుతుంది సార్.
పని ప్రాపర్ గా లేదు సార్. ఇది ఆక్సిజన్ వర్క్ షెడ్ లోకి వెళ్ళాలి సార్. ఇది గ్రీన్ హౌస్ అని షెడ్ ఉంటుంది సార్. ఇక్కడ టూ మచ్ 56 టెంపరేచర్ ఎండ ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా ప్యాక్ ఉంటుంది, లోపలికి అసలు వెంటిలేషన్ రాదు. దానివల్ల చాలా మంది ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోతారు. ఖచ్చితంగా చేయాలి మీరు ఇప్పుడు ఎలా రాదు, అది ఆర్మీ కంపెనీ. ఇప్పుడు మీరు ఏం చేసినా కానీ బాగుండదు, అది ఆర్మీ కంపెనీ, అది అసలు వీలు కాదు, మీరు ఖచ్చితంగా చేయాలి పని అని చెప్పేసి అన్నారు సార్. సార్ ఇట్లా ఎందుకు మాట్లాడుతూ సార్ అంటే, మీరు ఎవరు చెప్తారో చేసుకోండి, ఇది మాత్రం గెలవది అంటే అమ్ముకున్నారంటే అవును ఖచ్చితంగా మీరు ఎవరు చెప్పుకున్నా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి అంటారు సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గల్ఫ్ బాధితుల వెతలు అన్నీ ఇన్ని కావు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ కష్టాలని కానీ వాళ్ళ వెతల్ని కానీ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. అలా ఏదైతే జోర్దార్లో చిక్కున్న తెలంగాణ వాసుల కోసం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలోని ఎంబసీలకు సైతం నిన్న ఎక్స్ వేదికగా కోరారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వాళ్ళంతా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారికి ఆదుకున్న నాదులు లేడు. ఇవాళ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయి. వారంతా కూడా ఇక్కడ కంపెనీ తీసుకెళ్లి మోసం చేశాయని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారిని అక్కడ చిక్కున్న వారిని తెలంగాణకు తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దాదాపు 10-15 మంది అక్కడే చిక్కుకొని గత 2-3 నెలలుగా ఎంబసీని గెలవడం కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేయడం వంటి అనేక రూపాల్లో వారు ప్రయత్నాలు చేసినా ప్రభుత్వంలో ఉల్కు పలుకు లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ ఏది చెప్పుకోనో ఎవరు చెప్పుకోనో తెలియలేకపోతున్నట్టు కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ఆర్ఐ పాలసీ అని చెప్పేసి గొప్పగా చెప్పింది. గల్ఫ్ బాధితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ చిక్కున్న వారిని తీసుకురావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. తీసుకురావాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ చేతికెత్తేయడంతో పూర్తిగా వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హోం సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ సైతం దీనిపై పట్టించుకున్న పాపన పోదలేదంటూ కూడా వారి బంధువులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు టీ న్యూస్ తో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. వారి బాధను, వారి కన్నీటి పర్యంతాన్ని చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా చెల్లించిపోతున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చెల్లించకపోవడం దారుణం అని చెప్పేసి కూడా చెప్తారు. టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా మేము ఇక్కడ బతుకున్నప్పటికీ చనిపోయినట్టుగానే మా బతుకులు ఉన్నాయి. మేము అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మేము ప్రభుత్వాలను కోరినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందన రాకపోవడం దురదృష్టకరం. మాకు మమ్మల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కూడా వారు బాధంతా వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.